హే గైస్, వెల్కమ్ టు ఫైజెస్ కుకింగ్. కేక్ తినాలనిపిస్తుందా? అయితే చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, ఇంకొంచెం హెల్తీగా ఇలా చేద్దాం. ముందుగా 2 కప్పుల బెల్లం తురుమును తీసుకొని 3 స్పూన్ల నీళ్లు పోసి బాగా కరిగించి చల్లారనివ్వండి. ఈలోపు కేక్ చేయాలి అనుకుంటున్న గిన్నెకు ఆయిల్ రాసి పొడిపిండి చల్లి డస్టింగ్ చేసి ఉంచండి. అలాగే ఇలా ఒక మందపాటి గిన్నెలో ఉప్పు లేదంటే ఇసుక వేసి దాని మీద స్టాండ్ పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేయండి. ఇలా ఉప్పు లేదంటే ఇసుక వేయడం వల్ల హీట్ పర్ఫెక్ట్గా స్ప్రెడ్ అవుతుంది. అలాగే గిన్నె మాడకుండా ఉంటుంది. ఇప్పుడు కేక్ బ్యాటర్ కోసం ఒక గిన్నెలో 1 కప్పుడు నూనె వేసి కరిగించి చల్లార్చిన బెల్లం సిరప్ కూడా వేసి 1/2 స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలిసేలా కలపండి. ఇలా కలిసాక రూమ్ టెంపరేచర్లో ఉన్న కప్పుడు పెరుగు వేసి ఇంకోసారి బాగా కలపండి. ఇప్పుడు 2 కప్పుల జల్లించిన రాగి పిండిని తీసుకోండి. ఇలా అంతా కలిసేలా ఒకే డైరెక్షన్లో బాగా కలపండి. ఇప్పుడు చిన్న స్పూన్తో 2 స్పూన్ల వంట సోడా వేసి మరోసారి బాగా కలిపి 1/2 కప్పు పాలు పోసి మళ్ళీ కలపండి. ఫైనల్గా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేయండి. నేనైతే సింపుల్గా జీడిపప్పు కిస్మిస్ వేస్తున్నాను. ఇలా అంతా కలిసేలా ఒకే డైరెక్షన్లో బాగా కలిపితే పిండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు దీనిని డస్టింగ్ చేసుకున్న బేకింగ్ గిన్నెలో పోసి ఎయిర్ గ్యాప్స్ లేకుండా ట్యాప్ చేసి పైన మళ్ళీ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి ఇలా ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో ఈ గిన్నెను పెట్టి పైన మూత పెట్టి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి బేక్ చేసి పుల్లగుచ్చి చెక్ చేస్తే ఇలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. పుల్లకి అస్సలు అంటుకోదు. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసి బాగా చల్లారాక డీమౌల్డ్ చేసుకొని ఇలా కట్ చేసుకొని తింటే అమృతం. అంతే. నచ్చిందా? మరి లేట్ చేయకుండా ట్రై చేసేయండి. ఇలాంటి కాస్తలో కాస్తైన హెల్దీ రెసిపీస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫైజెస్ కుకింగ్.